గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అనాఘరతావద్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిషనిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్యగురుం భజే. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, విశేషమైనటువంటి ధనుర్మాసం అందరూ మేల్కొనాలని, ఆలయ పరమాత్మ దర్శనం గావించుకోవాలని, ఎవరైతే ఉత్సాహంతో బాగుపడాలి అనుకున్న వాళ్ళందరి కోసమని ఇవన్నీ మంచి రోజులని, మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ అంటేనే మంచి రోజులు అని, ఈ మంచి రోజులలో మంచి కాలములో భగవన్నామాన్ని స్మరిస్తే పరమాత్మ మనల్ని దర్శించి అమ్మ గోదమ్మ పాడినటువంటి పాట వీళ్ళు కూడా పాడుతున్నారే అని మన వైపు దృష్టి సారిస్తారట. పెద్దల యొక్క దృష్టి మన పైన పడాలని మనం కోరుకోవాలట. పరమాత్మ యొక్క దృష్టి, ఆచార్యుల యొక్క దృష్టి మన యందు ఉండాలి. మనం దర్శిస్తున్నాం, వారి దృష్టి కూడా మన పైన ఉంటే ఇంకా మన జన్మ ధన్యమే. అది ఆ విషయాన్ని తెలియజేస్తూ ఇవాళ మరొక గోపికను మేల్కొల్పుతున్నారు. ఈనాడు 14వ గోపిక. 14వ గోపిక. ఈ అమ్మాయి వెంటనే అందరికంటే ముందు లేచి మిమ్మల్ని అందరినీ నేనే లేపుతానులే అని చెప్పినటువంటి గోపిక. చెప్తాం కదా, ఎన్నో మాటలు చెప్తామండి. నేనే వస్తా ముందు, మీరెవరు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నేనే అందరినీ లేపుతాను, నేనే ముందు ఉంటాను అందరికంటే అని ముందు ఉంటాను అని చెప్పి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి అమ్మాయి మేల్కొనలేదు. ఇంక ఇవాళ మేల్కొల్పుతూ ఉన్నారు. అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో పుష్కరిణి ఉందట. చాలా ధనవంతుల అమ్మాయి. వాళ్ళ ఇంట్లో ప్రధాన ద్వారం గుండా వెళితే కాస్త ఆలస్యం అవుతుందేమో అనుకొని ఇంటి వెనక వైపు పడుకుందట. అంటే అక్కడ తోట, ఆ తోటలో ఒక దిగుడు బావి అంటే ఒక కొలనులాగా ఉంది, అక్కడ నిద్రిస్తున్నటువంటి అమ్మాయిని. అందుకని ఆ అమ్మాయిని వీళ్ళందరూ బయలుదేరి వస్తూ ఉంటే వాళ్ళ ఊరిలో ఉన్న చెరువులో చూశారు. చెరువులో ఏముంటాయి? చేపలు మొదలైన వాటితో పాటు పుష్పం, తామర పువ్వులు ఉంటాయి, కలవ పువ్వులు ఉంటాయి. అవన్నీ కూడా విచ్చుకుంటూ ఉన్నాయి. ఎప్పుడు విచ్చుకుంటాయి? తామర పుష్పములు సూర్యరశ్మికి తామరలు వికసిస్తాయి. చంద్రుడు ఉదయించినప్పుడేమో కలువ పువ్వులు వికసిస్తాయి. సూర్యుడు ఉదయిస్తే ఎర్రని పద్మములు వికసిస్తాయి. మళ్ళీ సూర్యుడు ఉదయించగానే నల్ల కలువలు ముకుళించుకుపోతాయి. రాత్రి విచ్చుకున్న కలువ పువ్వులు ముకుళించుకుపోతాయి. ఈ దృశ్యాన్ని వస్తూ చూశారు కనుక వీళ్ళ ఇంటిలో ఉన్నటువంటి కోనేరు ఉంది కదా, వీళ్ళ దగ్గర కూడా ఉన్నటువంటి ఆ కోనేరులో, ఆ పుష్కరిణిలో ఇదే జరుగుతుంది అని ఊహించి, ఊహ ప్రమాణం అంటారు. మనకేమిటంటే వేదం ప్రమాణం అండి. వేదాన్ని ప్రమాణంగా తీసుకున్నటువంటి వాళ్ళని ప్రామాణికులు అంటారు. వాళ్ళ యొక్క మాటను మనం అనుసంధిస్తాం. వాళ్ళే మనకు ఆచార్యులు. వాళ్ళ మాటను వింటూ నడుస్తుంటాం. వాళ్ళు ఏం చెప్పారు? వారు ఏది చెప్పినా కూడా వేదాన్ని అనుసరించిన వాళ్ళని ఏమంటారు? ఆస్తికులు అంటారు. మనకు తెలుసు ఆస్తికులు, నాస్తికులు అని ఎవరంటారు అంటే దేవుడు లేడు అంటున్నారు. దేవుడు లేడు అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళు అసలు మన వేదమును విశ్వసించరు. వేదాన్ని విశ్వసించని వారిని నాస్తికులు అనేస్తారు. వాళ్ళు ఇంకేమీ పట్టించుకోరు. వేదమును విశ్వసించి సకల వేద వాంగ్మయం అంతా కూడా పరమాత్మయే నిండి ఉన్నాడు అని తెలియజెప్పినటువంటి మహానుభావులను, పండితులు అని వాళ్ళను ఆస్తికులు అంటారు. ఆస్తికులు అని అంటే భగవంతుని యందు మన యొక్క సంప్రదాయం ఉన్నది. వేదం ఏం చెప్పిందండి? మనకు సాంప్రదాయాన్ని చెప్పింది. ఏమిటి సంప్రదాయం? ఎలా నడుచుకోవాలి, ఎలా కోవెలకు వెళ్ళాలి, ఎవరిని ముందుంచుకొని వెళ్ళాలి, ప్రతి విషయం కూడా వేదంలో చెప్పబడి ఉంది. ఆ ప్రకారంగానే మనం నడుచుకుంటున్నాం. ఇప్పుడు ఉదయం లేవగానే భగవంతుడికి నమస్కరించాలి, భూమాతకు నమస్కరించాలి. వేదం చెప్పిండండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని అందరినీ ఆదరించమని, ముందుగా వీరిని నమస్కరించమని తెలియజెప్పింది వేదమే. వీటన్నిటినీ పాటించినటువంటి వాళ్ళ యొక్క మాటను వినాలి కదా. బ్రాహ్మీ ముహూర్తములో నిద్ర మేల్కొనమని వేదం చెప్పిన మాట ముందు. ఎప్పుడు మేల్కొనాలి? బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొనాలి. మనం మేల్కొంటాం. మనమే కాదండి, పశుపక్షాదులన్నీ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొంటాయి. ఇప్పుడు కేవలం మానవుడు మాత్రమే అలారం మీద పెట్టుకొని దాన్ని మళ్ళీ నొక్కేసి పడుకోగలిగే జీవి ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద అంటే మానవుడు ఒకడే. మానవుడికి ఒకసారి మెలకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నిద్రపోగలుగుతాడు.
కానీ వేరే జంతువులు కానీ పశుపక్షులు కానీ అలా నిద్రపో. మళ్ళీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాతనే వాటి యొక్క దినచర్య అలా ఉంటుంది. ఆ విధానాన్ని చెప్తూ అమ్మ మేల్కొనవలసింది అని, నీవు చాలా ధనవంతురాలవు, నీ ఇంట్లో ఉన్నటువంటి పెరటి తోటలో ఉన్నటువంటి కోనేరులో ఉన్నటువంటి ఎర్ర కలువలు వికసించాయి, నల్ల కలువలు ముకళించుకుపోతున్నాయి అంటే అర్థం ఏమిటి? సూర్యోదయం అయింది, చంద్రుడు చీకటి తొలగిపోతుంది, తెల్లవారుతుంది అనే గుర్తులు చెప్తూ ఉంటే, లేదు లేదు మీరే కావాలని ఆ కలువ ఎర్ర తామర పువ్వులను వికసింపజేసి ఉంటారు, ఎందుకంటే మీకు తొందర కదా కృష్ణ పరమాత్మ సన్నిధికి వెళ్ళాలని, అందుకని మీరే అలా చేస్తుంటారు, వాటిని ముకుళించుకునేటట్టు కూడా మీరే చేస్తుంటారు అని ఆక్షేపిస్తుంది వాటి అమ్మాయి. కాదు, మరొక గుర్తు చెప్తాం అయితే అని ఇంకొక గుర్తు చెప్తున్నారు. శంగడు చక్కెరమేందుం తడక్కయ్యన్. ఇంకో గుర్తు ఏమిటి అంటే, ఊరిలో ఉన్నటువంటి శంగడ్ పొడి కూరై వెంబర్తవర్తవల్, ఊరిలో కోవెల ఉంటుంది కదా, ఆ కోవెలను ద్వారం తెరవడానికి తాళపు కుంచెను తీసుకొని సన్యాసులు వెళుతూ ఉన్నారు. సర్వసంగ పరిత్యాగులు వాళ్ళు ఎలా ఉంటారంటే కాషాయ వస్త్రములను ధరించి ఉంటారు. కాషాయ వస్త్రములను ధరించి ఉంటారు. వారి యొక్క పలువరస తెల్లగా ఉంటుందట. తెల్లని పలువరస కలిగినటువంటి మహానుభావులు వెళుతూ ఉన్నారు అని ఆలయాలను తెరవడం కోసం. తాళాలు చేతిలో పట్టుకొని వెళ్తుంటే ఆ చప్పుడు అవుతుందట. తాళపు చెవుల యొక్క ధ్వని వినిపిస్తుందంటే ఎన్ని ఆలయాలు ఉండి ఉండవచ్చు ఆనాటి కాలంలో. ఎంతమంది సన్యాసులు పరిశుద్ధమై ఉదయమే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర మేల్కొని ఆలయాన్ని తీయడానికి వెళుతున్నారు అని అర్థం. ఆ శబ్దం వినిపిస్తోందా కనీసం అని. వారి యొక్క పలువరస తెల్లగా ఉండడానికి కారణం ఏమండి? సాత్విక ఆహారాన్ని స్వీకరించేటటువంటి వారే. మన పళ్ళను చూసి మన ఆహారం ఏంటో చెప్పవచ్చట. అందుకని మహర్షులందరూ కూడా సర్వసంగ పరిత్యాగులు, పరమహంస పరివ్రాజకులు, వీళ్ళందరూ కూడా సాత్విక ఆహారాన్ని మాత్రమే ఎంత భుజించాలో అంతే స్వీకరించేటటువంటి వాళ్ళు అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తారు. ఎందుకంటే ఈ ఈ దేహము జీవించి ఉండడానికి ఎంత అవసరమో అంత ఆహారాన్ని తీసుకుంటే చాలట. అధికంగా తీసుకుంటే ఏమవుతుంది? ఆ అనారోగ్యం ఎక్కడో అక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అది ముందు దంతాలలో కనిపిస్తుందట. దంతాలు తెల్లని దంతములు కలిగిన వారు అంటే అర్థం అది. నిరంతర భగవద్ధ్యానమే తప్ప వారు ఏదో ఆహారం ఏం తినాలి స్వీకరించాలని చూడరు. అటువంటి వాళ్ళని కూడా దర్శించడం లేదా అని. ఎంగళై మున్న మెజుపువాన్ వాయిపేషుం నంగాయ్ యజిందిరాయ్. ఇవాళ మా అందరికంటే ముందే వస్తానని మాట ఇచ్చిన దానవు కదా, ఇంకా లేవడం లేదు, యజిందిరాయ్ అంటే లేమ్మా, నిద్రలేమ్మా అని పిలుస్తున్నారు. ఎంతమంది నిద్ర లేపాలి? అప్పటి నుంచి ఇప్పటికీ 7, 8, 9. ఇవాళ ఎంతమంది? ఇవాళ అటు అమ్మాయి 14. ఎన్నో అమ్మాయి? 9వ అమ్మాయివి. ఇంకెంతమందిని లేపాలి? ఇవాళ 9, రేపు 10 చివరి అమ్మాయి. అందుకని దాదాపు 5 లక్షల మంది వచ్చి ఉంటున్నారు మీ ఇంటి దగ్గర. వెళ్ళేవాళ్ళు వెళుతూ ఉన్నారు కేంద్రానికి. అందుకని నీవు వస్తానని మాట ఇచ్చిన దానివి లేవకుండా ఉన్నావు. ఏమంటారంటే పిల్లలు ఏమనుకుంటారండి, వీళ్ళందరూ 7, 8 సంవత్సరాల వయసు పిల్లలే, మనం గుర్తుంచుకోవాలి, బాలికలు. నీకు ఇలా మాట ఇచ్చి తప్పుతున్నావు, సిగ్గులేదా అంటారు కదండి. ఆనందటి వాళ్ళ ఎంగళై మున్న మెజుపువాన్ వాయిపేషు నంగాయ్ యజిందిరాయ్ అండి. నీకు అభిమానం కలిగిన దానవు, మాటకారితనం ఉన్న దానవు. మాటకారి అండి, అభిమానం ఉంది, మాటకారి. నేను అది చేస్తా ఇది చేస్తా ముందే ప్రగల్భాలు చెప్పేదానివి. ఇన్ని చెప్పి ఇంకా లేవకుండా ఉన్నావు, నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా అంటున్నారండి. అనొచ్చా అండి అట్లా అంటే? ఎందుకన్నారు? వాళ్ళు ఒకే వయస్సు పిల్లలు కనుక, స్నేహితులు కనుక అనుకున్నారు. అదిగాక రామచంద్రస్వామి కూడా సిగ్గుపడ్డాడటండి. ఎప్పుడు సిగ్గుపడ్డాడు రామచంద్రుడు అంటే? దండకారణ్యానికి వెళ్ళారు, మహర్షులందరూ వచ్చారు, రామచంద్రుడిని దర్శించుకోవడానికి వచ్చారు, నమస్కరించారు, వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకున్నారు. మాకు ఇలా కష్టం జరుగుతోంది, మేము ఏ యజ్ఞ యాగాదులు చేసుకోలేకపోతున్నాం, ఎందుకంటే రాక్షసులందరూ కూడా స్వైర విహారం చేస్తున్నారు రామ ఇక్కడ అంటే సిగ్గుపడ్డాడట రామచంద్రుడు. అయ్యయ్యయ్యో, నేనే వచ్చి మీ యోగక్షేమాలు తెలుసుకోవలసిన వాడిని మీరే నా చెంతకు వచ్చి అడిగే పరిస్థితి తెచ్చుకున్నానని సిగ్గుపడతారట మహానుభావులు రామచంద్రుడు. అలా యజిందిరాయ్, లేచి రావమ్మ అంటున్నారు. నానాదాయ్ నావుడయాయ్, నీకు ఏ కొరత లేదు, నీవు మా గోష్ఠిలో కలవాలి.
మా కొరత తీర్చాలి, నీవు ముందొస్తే ఈ అమ్మాయి కూడా అందమైన అమ్మాయి, ధనవంతురాలు, సౌందర్యము కలిగినటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి అంటే కృష్ణ పరమాత్మకి ఇష్టం, మంచి మాటకారి. ఎప్పుడైనా సరే మాట మంచిగా ఉంటే అందరూ వాళ్ళు కావాలని కోరుకుంటారు కదా. అటువంటి అమ్మాయి నీవు ముందుంటే కృష్ణ పరమాత్మతో ముందు మాట్లాడగలవు. మాట్లాడితే మమ్మల్ని అందరినీ తొందరగా కనికరిస్తాడు. స్వామి కనికరించాలంటే మంచి మాట ఉండాలి, మాట నేర్పు ఉండాలి, వినయం ఉండాలి, భక్తి ఉండాలి. అన్నీ ఉన్నాయి నీ దగ్గర. అందుకని నీ చెంత అన్నీ ఉన్నాయి కనుక నీవు రావాల్సింది యజిందిరాయ్ అన్నారు. నీకు నానాదాయ్ నా ఉడయాయ్. మళ్ళీ ఇంకా ద్రౌపదీదేవిని కూడా గుర్తు చేసుకుంటారండి. ఎందుకు ద్రౌపదీదేవి కూడా సిగ్గుపడింది. ఎప్పుడు సిగ్గుపడింది? నిండు సభలో అవమానం జరిగింది ద్రౌపదీదేవికి. ఆ సమయంలో 2 చేతులెత్తి నమస్కరించలేదు. ఒక చేయితో ఒక పమిట కొంగుని ఇలా పట్టుకొని ఒక చేయితో నమస్కరిస్తే వస్తాడా స్వామి? శరణాగతం చెయ్యాలంటే, స్వామిని శరణు వేడాలంటే 2 చేతులతో అంజలి ఘటించాలి అని చెప్పడానికే మనకు వాళ్ళందరూ యమునా నదిలో స్నానం ఆడుతుంటే వస్త్రాపహరణ చేశాడు కృష్ణ పరమాత్మ, చేశాడు కదా గోపికలందరూ కూడా. అప్పుడు ఏం చేశారు? మీరు నమస్కారం పెట్టే పద్ధతి అది కాదంటే వాళ్ళు నీళ్ళలో దిగి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తేనే అప్పుడు వాళ్ళ వస్త్రాలు వాళ్ళకి ఇచ్చాడు. అందుకని అప్పుడు అనుకుందట ద్రౌపదీదేవి, కాదు ఇలాగానే 2 చేతులను ఎత్తి నమస్కరించి శంఖచక్ర గదా పాణే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతిం. తండ్రి రక్షించు, శంఖచక్రంలో దాల్చిన వాడనను రక్షించు అంటూ వేడుకుంటే అప్పుడు విశేషమైనటువంటి వలువలనిచ్చి ద్రౌపదీదేవి యొక్క మాన ప్రాణంలను రక్షించినవాడు కదా. అందుకని సిగ్గుపడిందట అప్పుడు ఆమె కూడా. ఇలా శంగడు చక్రమేందుం తడక్కయ్యన్ అంటున్నారు. మళ్ళీ మనం వచ్చి ఏం చేయాలి అని అనుకుంటున్నావేమో. ఇంకా ఏం చేయాలండి లేచిన తర్వాత అంటే శంగడు చక్రమేందుం తడక్కయ్యన్. వాళ్ళు ఎప్పుడు కూడా శంఖచక్రధారి అయినటువంటి విశాలమైన బాహువులు కలిగినటువంటి పుండరీకాక్షుడైనటువంటి స్వామి యొక్క నామాన్ని కీర్తిద్దాం. అందుకే కదా రావాలి, నీవు లేచి మేల్కొని రావాల్సింది అన్నారు. శంఖచక్రములను ఎక్కువగా తలుస్తారండి. అమ్మ గోదాదేవి స్వామి చేతిలో ఉన్నటువంటి అవి ఆభరణములుగా ఉన్నాయి. అలాగే శత్రు సంహారకంగా కూడా పనిచేస్తున్నటువంటి శంఖము అన్న చక్రము అన్న మన గోపికలకు చాలా ఇష్టం. ఎందుకు? పరమాత్మను అంటి పెట్టుకొని ఉంటాయి ఎప్పుడు. ఇంకా చక్రం అన్న అప్పుడప్పుడు దూరం వెళ్ళి వస్తుంది, కొంతమందిని సంహరించి వచ్చింది కానీ శంఖం ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు, చక్కగా ఉంటుంది. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ. మనకు భగవద్గీతలో ఎవరెవరి దగ్గర ఏ శంఖాలు ఉన్నాయని వర్ణించి చెప్తారు. ఆ శంఖ ధ్వని వినగానే శత్రువుల యొక్క గుండెలు అక్కడే పగిలి పారిపోయారు. కొంతమంది ఆ శబ్దానికే చనిపోయిన వాళ్ళు ఉన్నారట. అంత గంభీరమైనటువంటి శంఖమా నీవు ఎంత పుణ్యం చేసుకున్నావమ్మా, స్వామి యొక్క అధర అమృతాన్ని ఎల్లప్పుడూ గ్రోలుతూ ఉంటావు. అంత స్థితి మాకు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంటారా? ఈ గోపికలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశ విష్ణోహో చక్రం సదాహం శరణం ప్రపద్య అని చక్రానికి నమస్కరించి శంఖానికి నమస్కరించి వాళ్ళు ఈరోజు మళ్ళీ శంఖచక్రధారి అయినటువంటి పుండరీకాక్షుడైనటువంటి స్వామిని మనం స్తోత్రం చేద్దాం, పాడుతూ పోదాం. செங்கடு చక్రమేందుం తడక్కయ్యన్ పంగయ కన్నానై పాడు ఏలోర్ ఎంబావాయ్. పాడు అంటే పాడుదాము, ఏలోర్ ఎంబావాయ్. ఏమండి ఇదండి మా వ్రతం. ఎంబావాయ్ అంటే అర్థమేమి? పావాయ్. మేము ఆచరించేటువంటి వ్రతం ఇది. ముఖ్యంగా నామస్మరణ చేస్తూ పరమాత్మ దర్శనానికి మేము వెళుతూ ఉన్నాము. భగవంతుడు లోకం అందరి కోసము వర్షం కావాలని చేస్తూ ఉన్నాం. మాకు కావాల్సింది పరమాత్మ యొక్క నిత్య కైంకర్యము కావాలి. పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని దర్శించడం అనేటటువంటి మా అభిలాషను తీర్చుకోవడానికి మేము ఈ నోము నోస్తున్నాం కనుక అందరూ కలిసి వెళ్ళాలి. స్వామి ఏం చెప్పాడు నిన్న? అందరూ కలిసి రండి, వస్తే మీకు కావాల్సినవి ఇస్తా అన్నాడు. అందుకని మనందరము కలిసి వెళదాము రామ్మ అని పిలిచారు. ఇవాళటి ఆళ్వార్లు ఎవరంటే తొండరెడ్డిపొడి ఆళ్వార్లను మేలుకొల్పినట్టు. తొండరెడ్డిపొడి ఆళ్వార్లు రచించినటువంటివి గ్రంథములు 2, తిరుమలై అనే ఒకటి, తర్వాత తిరుపల్లి ఎడిచి. మనం ప్రతిరోజు రంగత్తమ్మ పల్లి యజుందర్లాయి అని
రంగనాథ స్వామి యొక్క సుప్రభాతం అది. దానిని ప్రతినిత్యము మనము అనుసంధానం చేస్తూ ఉన్నాం. అటువంటి మహానుభావులు తిరుమలై అనేటటువంటిది రెండు గ్రంథములను రచించారు. తిరుమలై ఏమో మన తిరుమంత్రము, ద్వయమంత్రము, వీటి యొక్క వివరణ ఉంటుంది, చరమ శ్లోకము, వీటి యొక్క వివరణతో ఉండేటటువంటి తిరుమలై మండంగుడి అనేటటువంటి స్థలంలో వారు అక్కడ ఉద్భవించారు. అందుకనే మనం మండంగుడి ఎన్బర్ మామనయోర్ మన్య షేర్ తొండరడి పొడి తొండగరం వండు తీరత్తవేల్ తెన్నరంగత్తమ్మానై పళ్ళియునర్తుల్విరాన్ ఉదిత్త ఊరని వారి యొక్క తనియన్ వారి యొక్క శ్లోకం అన్నమాట. అది అటువంటి మహానుభావులను ఈరోజు గుర్తు చేసుకోవడం. అదేవిధంగా గురు పరంపర వాక్యం శ్రీమన్నాథమునే నమః అని శ్రీమన్నాథములను తలిచేటటువంటి గురు పరంపర వాక్యం. వీటన్నిటినీ శ్రద్ధగా విని మనము కూడా పుండరీకాక్షుడు అంటే పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి ఆ స్వామిని నిరంతరము స్మరణ చేస్తూ ఈనాటి పాశురాన్ని అనుసంధానం చేసుకుని తర్వాత కార్యక్రమంలోకి వెళదాం. உங்கள் புடத்தடை தோட்டத்து வாவியில் செங்கடு நேர்வாஜ் நெகிசிந்தான் பல்வாய் பூம்பினகாள் செம்பற் கொடிக்கூரை வெம்பத்தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றான் எங்களை முன்னமெஜுப்புவான் வாய் பேசும் நங்காய் எஜுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கையக்கண்ணானை பாடேலோரெம்பாவாய் कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वंभरां गोदां वन्दे श्रीरङ्गनायकीं आण्डाळ् दिव्यतिरोडिगळे शरणम्.